బీఆర్ఎస్ మనగడ కోసమే నీళ్ళ సెంటిమెంట్. బీఆర్ఎస్ మనగడ కాదు, ఇది తెలంగాణ మనగడ. తెలంగాణ ఉద్యమం దేనికి పుట్టుకొచ్చింది? నీళ్లు, నిధులు, నియామకాలు. మళ్ళీ నీళ్లు ఆంధ్రకి ఇచ్చేస్తాను, నిధులు కూడా ఆందోళన తీసుకొచ్చి నిధులు కూడా ఆంధ్రకే పోతున్నాయి, నీళ్లు ఆంధ్రకే పోతున్నాయి, నియామకాలు కూడా మళ్ళా సెక్రటరేట్ భవన్లో వచ్చి ఆంధ్రోలే అక్కడ మెటబెట్టినని తెలిసింది. అసలు ఉద్యమ స్వరూపమే నీళ్లు, నిధులు, నియామకాలు. మరి నీళ్ళ కోసం మాట్లాడకపోతే దేనికోసం మాట్లాడతారు? రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయి, రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం వస్తే మన నిధులు మనకు మిగులుతాయని కొట్లాడిన్లు అందరు కలిసి. కేసీఆర్ గారు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని అందరు కొట్లాడిండ్రు. ఫైటింగే దానికోసం జరిగినప్పుడు మరి మళ్ళీ మన నీటి వాటాను తరలించకపోతానన్నప్పుడు మళ్ళీ ఫైటింగ్ చేయరు? అర్థం పర్థం లేని మాటలు మాట్లాడి ఎందుకు అవమానాల పాలైతే ముఖ్యమంత్రి గారు? అది బీఆర్ఎస్ మనగడ కాదు, తెలంగాణ మనగడ. తెలంగాణ మనగడ 7 లక్షల ఎకరాలు ఆగమైపోతాయి. రంగారెడ్డి, పాలమూరు, నల్గొండలోని కొన్ని ఎకరాలు ఆగమైపోతాయి నీళ్ళందక. దాంట్లో బీఆర్ఎస్ స్వార్థం ఏమున్నది? తెలంగాణ కోసం కదా బీఆర్ఎస్ అడిగేది నీళ్లను. వాళ్ళ ఇంట్ల కోసం కాదు కదా. కేటీఆర్ ఇంట్లో వాటర్ అయిపోయినాయానో, కేసీఆర్ ఇంట్లో వాటర్ అయిపోయినాయానో, హరీష్ రావు ఇంట్లో వాటర్ అయిపోయినాయానో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల ఇళ్ళల్లో వాళ్ళ పొలాలకు నీళ్ళు వస్తలేవో అని గొడవ కాదు కదా. తెలంగాణ పొలాలు ఎండిపోతాయని బాధ. తెలంగాణకు దక్కవలసిన నీటి వాటాను చంద్రబాబు నాయుడు అక్రమంగా తరలించకపోతున్నారు అనేది బాధ. దాన్ని కప్పిపుచ్చి బీఆర్ఎస్ మనగడ కోసం బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోతుంది ఇప్పటికిప్పుడు. ఏమన్నా ఇంకా 100 సంవత్సరాలైనా దేదీప్యమానంగా వెలుగుతుంది అది. బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టమేమున్నది? ఉరికిన దొంగలు కూడా మళ్ళీ వెనకకి వచ్చి మీ పార్టీ వాళ్ళమే, మీ పార్టీకి పుట్టిన వాళ్ళమే అని చేతులు ఎత్తేసిండు. ఆ పార్టీకి జరిగే నష్టమే ఉన్నది. మొన్నటికి మొన్న 4000 గ్రామ సర్పంచులను గెలుచుకున్నారు, 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీకి వచ్చిన నష్టమేమున్నది? ఇంకా 3 సంవత్సరాలు పోతే మళ్ళీ సీట్ ఎక్కేటట్టున్నారు వాళ్ళు. నీ సీటు పోయేటట్టున్నది, వాళ్ళు సీట్ ఎక్కేటట్టున్నారు. వాళ్ళకి వచ్చిన నష్టమేమున్నది? అది తెలంగాణకు వచ్చే నష్టం. తెలంగాణకు జరిగే అన్యాయాన్ని బీఆర్ఎస్ పార్టీ తన భుజాల మీద వేసుకొని తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్నది. మరి మీరెవరి కోసం కొట్లాడుతున్నారో మీరే ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు కోసం మీరు కొట్లాడుతున్నారా? మోడీని తృప్తిపరచడానికి కొట్లాడుతున్నారా? రాహుల్ గాంధీని తృప్తిపరచడానికి కొట్లాడుతున్నారా? కాంగ్రెస్ అధిష్టానాన్ని తృప్తిపరచడానికి కొట్లాడుతున్నారా అనేది మీరు అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ బరాబర్ తెలంగాణ ప్రజల కోసమే కొట్లాడుతున్నది. నేను అందుకే అంట, ప్రాంతీయ పార్టీలు మాత్రమే ప్రాంత ప్రజలను సురక్షితంగా జాగ్రత్తగా కాపాడుకుంటాయి, ప్రాంత హక్కులను కాపాడుతాయని. చూడు, ఒక్క ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ నుండి అయ్యే వరకు ఎంత నష్టం జరుగుతున్నదో ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఎన్ని రకాలుగా నష్టం జరుగుతున్నదో చూడండి మీరే. ఈ అర్థం లేని మాట్లాడతాను ఆయన. జరిగే అన్యాయం గురించి మాట్లాడమంటే అర్థం లేని మాట్లాడతాను.